हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? कैसी हो ऑल? कल तीज बनाया इधर, इसीलिए फ्रेंड्स मेरे इधर तीज बनाते हैं हिंदी लोग, इसीलिए मैं भी गया मंदिर। देखो फ्रेंड्स, मराठी दीदी है, ये दीदी విద్యా दीदी, इसका साथ में मंदिर गया, వెళ్ళాము గుడికి వెళ్ళాను నేను మీతో పాటు. చూడండి, శివునికి పూజ చేస్తారంట. ఆ రోజు తీజు రోజు శివునికి పూజ చేస్తే చాలా మంచిదంట. సుమంగళి కోసం చేస్తారంట ఈ పూజ. అయితే నేను కూడా వెళ్ళాను గుడికి. కానీ ఈరోజు వాళ్ళు వ్రతం చేస్తారు, అంటే ఫాస్టింగ్ ఉంటారు మొత్తము. కానీ నేను లేను, నేను శుక్రవారం ఉంది కదా అని, నాకు శుక్రవారం నేను పూజ చేసుకుంటున్నాను సంతోషమాతకి. అలాగే నేను ఉపవాసం ఉంటాను కదా, అది కలిసిపోయింది దీంట్లో. ఇంకా నేను వచ్చాను, ఇంకా పూజ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆర్తిస్తుంది, దేవుడికి అభిషేకం చేస్తుంది. పాలు అట్టిపండు అలా వేసి చేస్తుంది ఆమె. ఇది ఇంకా నన్ను కూడా ఏమంది, నేను కూడా వేస్తాను సరే అని తీసుకొని నేను కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసాము. నేను ఫస్ట్ టైం తీజ్ చేయడము, నాకు తెలియదు తీజ్ ఇలా తీజ్ పండుగ రోజు ఇలా శివునికి అభిషేకం ఇలా పూజ చేస్తారని నాకు తెలీదు. ఇక్కడ చూశాను నేను. ఫ్రెండ్స్, ఇలా జరిగింది. ఇంకా తర్వాత మేము ఇంటికి వెళ్ళాక పక్కన ఇంకో దీది ఉంది, సంగీ దీది ఉంటుంది, ఆమె కూడా వ్రతం చేస్తుందంట. అందరికీ ముత్తైదులకు పిలుస్తుంది, ఆరతిస్తుందంట, అందుకని పిలిచింది. మేము ఇంక గుడి నుంచి వెళ్ళి అక్కడికి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పక్కనే, మా ఇంటి పక్కనే ఉంటుంది, కొట్టరు పక్కనే. ఇంకా అక్కడనే వెళ్ళాము. చూడండి, వెళ్తాం ఇప్పుడు కొద్దిసేపట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా పూజ చేసుకుంటున్నాము. చూడండి, ఇంకా ఆరతి ఇచ్చాము దేవుడికి. ఇంకా పిల్లలు కూడా చేస్తామంటే పిల్లలు కూడా నేనే ఇంకా పోయమన్నాను, వాటర్ వేయమన్నాను దేవుని పైన. మంచిదని, చాలా మంచిది దేవుడికి నీళ్ళు అభిషేకం చేస్తే. చూడండి, పిల్లలతో నీళ్ళు అభిషేకం చేయించాను. ఇంకా పిల్లలు అందరూ వేశారు. బానుకి వేయడం రావట్లేదు, అందుకే కొంచెం ఏమని చెప్తున్నాడు. చూడండి, వేస్తున్నాడు. ఇంకా దీది, మరాఠీ దీది ఉంది కదా, విద్యా దీది వాళ్ళ బాబున, వీళ్ళు కూడా వేస్తున్నారు. తరుణ్ సాయి కూడా వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకు ఫస్ట్ టైం పూజ చేయడం రాదు సరిగా, ఎలా చేస్తున్నారు చూడండి. ఇలా చేశారు పూజ. ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ కొంచెం పిక్స్ దిగాము. ఇంకా ఒక పిక్ దిగేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సంగీత్ దీది వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ వాళ్ళు వ్రతం చేశారు, తీజ్ వ్రతం అంట. చూడండి, చాలా బాగా డెకరేషన్ చేసింది. बहुत अच्छे किया डेकोरेशन दीदी. शिव पार्वती की पूजा करता है, इसीलिए वो अच्छे से किया. व्रत तप या दान स्टोरी भी सुनाता है, आप मुझको वर के रूप में मिले हैं. स्टोरी వినిపిస్తారంట. మన స్టోరీ ఇంటే చాలా మంచిదంట. श्री महादेव जी बोले, हे देवी, स्टोरी सुनाया, मैं तेरे सम्मुख उस व्रत को कहता हूँ जो परम गुप्त है. जैसे तारंगणों में चंद्रमा और ग्रहों में सूर्य, वर्णों में ब्राह्मण, देवताओं में गंगा, पुराणों में महाभारत. అందరికీ పసుపు బొట్టు కూడా ఇచ్చింది, అంటే కుంకుమ బొట్టు ఇచ్చి పళ్ళు, యాపిల్, అరటిపండు అలా ఇచ్చింది. నైవేద్యం పెడతారు కదా, ప్రసాదం ఇచ్చింది. ఇంకా మేమందరం చూడండి చూపిస్తున్నాం, ఇంతమంది వచ్చారు. పక్కన వాళ్ళని పిలిచింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియో తీస్తున్నాను నేనే. ఇంకా తర్వాత డ్యాన్స్ చేద్దామన్నారు. ఇలా డ్యాన్స్ పాటలు చేశాడు, చాలా బాగా చేశాడు. అందరూ తీజ్ ఇలా జరుపుకుంటారంట. మొత్తం ఉపవాసం ఉంటారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి తర్వాత రోజు తింటారంట. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు తీజ్ రోజు. చాలా మంచిదంట భర్తలకి, ఇంకా సుమంగళిగా ఉంటారని నమ్మకము. అలా పూజ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం చూడండి ఈ పూజని. చూడండి, ఇది చేసింది పూజ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. ఇలా పిక్స్ దిగాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.